రాజకీయ కక్ష నిజంగా రేవంత్ రెడ్డి గారు తీర్చుకోవాలంటే ఈ పాటికి బాబా బామార్దులు మామ అందరు జైల్లోనే ఉండేటోళ్ళు. ఈవెన్ ఇంక్లూడింగ్ మర్దలతో సహా అందరు జైల్లోనే ఉండేవాళ్ళు. సో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి జరిగినటువంటి అంశాల నేపథ్యంలో ప్రభాకర్ రావు గారిని, శ్రవణ్ రావు గారిని పిలిచి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన దాని నేపథ్యంలోనే ఎవరితో మాట్లాడారు, ఎవరి పేర్లు వినిపించాయి, ఏముంది డేటా బేస్ లోనే వాళ్ళని పిలిచి జరగడింది. సో ఆయన నిజంగా తప్పు చేయకపోతే కడిగిన ఆణిముత్యం లెక్క బయటకు వస్తాడు కదా. ఎందుకు ఇదంతా పంచాయతీ, దీని రాజకీయ కోణంలో ఎందుకు తిరుగుతున్నారు పార్టీలకని అడుగుతున్నాము. మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయం మీకు? సో హరీష్ రావుది ఫోనే ట్యాప్ అయిందని చెప్పినారు గతంలో. మరి హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయితే హరీష్ రావు కూడా బాధ్యుడే కదా చెప్పాలి. మరి ఇప్పుడు పిలిచినప్పుడు ఈ అవకాశాన్ని హరీష్ రావు ఉపయోగించుకోవాలి. అవును మా మామ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాకండి, మీ జీవితం కూడా ఆగమవుతుంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నిన్న ఒక వీడియో చూసాను నేను, ఎవరు నీల ప్రకాష్ గారు ఇచ్చినటువంటి దాని ప్రకారం. సో కాబట్టి రాజకీయ కోణంలో ప్రభుత్వము ఏదైనా పని చేస్తే ఆటోమేటిక్ గా ప్రతిపక్షము దానిని రాజకీయాలకు రుద్దడము అన్నది పరిపాటిగా మారింది. అది సరి అయినది కాదు. నిజంగానే ఏమంటారు ట్రబుల్ షూటర్ ట్రిపుల్ షూటర్ అంటారు కదా, అన్నట్టు హరీష్ రావు గారు నిజంగా తప్పు చేయకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు ఏమన్నా ఉంటే ఎంక్వైరీలో చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఆయన పైన ఉంది. నేను స్ట్రైట్ గా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారి బామార్ది పేరు సృజన్ రెడ్డి పేరు ఏదైతే చెప్తున్నారో, సృజన్ రెడ్డి ఎవరండి? కందాల ఉపేందర్ రెడ్డి బిడ్డనిచ్చిన అల్లుడు. మరి కందాల ఉపేందర్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే? బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే. మరి మీ పార్టీలో ఉన్నాడు కదా, మీతోనే పని చేస్తున్నాడు కదా, మొన్నటిదాకా మీ కాంట్రాక్ట్లు అన్ని ఆయనే చేస్తున్నాడు కదా. మరి ఇవాళ ఆటోమేటిక్ గా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనను తీసుకొచ్చి ఈయనకు అంటగట్టేసి ఆయన బామార్దికి ఇచ్చినాడు, ఆయన అడ్డుపడ్డాడు, ఫోన్లు చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఫోన్లు చేసి ఏ కాంట్రాక్టర్లు బెదిరిస్తే ఆ కాంట్రాక్ట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. ప్రభుత్వ పరంగా, పాలన పరంగా డెఫినెట్ గా ఎంక్వైరీ చేస్తారు. ఎవరికేం సుట్టం కాదు కదా. సో మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసిన దాంట్లో మీరు ముందున్నారు. పూర్తిగా ఏ చిన్న కాంట్రాక్ట్ రావాలన్నా మీ కనుసైగల్లోనే జరిగినాయి. కానీ ఇవాళ డెమోక్రటిక్ గా ప్రతి ఏ కాంట్రాక్ట్ కావాలన్నా, ఏది జరగాలన్నా కూడా పాలసీ మేకింగ్ లో భాగంగానే డెమోక్రటిక్ గా ఈ ప్రభుత్వం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోకపోతే ఎవడేం చేయలేడు. అరెస్ట్ చేసే సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. ఊరికనే తీసుకెళ్లేస్తే అయిపోయింది, అరెస్ట్ చేశారని మళ్ళీ మీరే గగ్గోలు పెడతారు కదా. అరెస్ట్ అనేది పోలీసు లా అండ్ సంబంధించినటువంటి వ్యవహారము. దానిలో ఎంక్వైరీలో భాగంగా టెక్నికల్ గా ఉన్న అంశాలు ఏంటి, దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలా, రిమైండ్ లోకి తీసుకోవాలా, తీసుకోవద్దా అన్నది దాని యొక్క వచ్చిన పూర్వపరాలను బట్టి, రిపోర్ట్ని బట్టి చేస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారికి కోపం ఉంటేనో, కేటీఆర్ గారికి కోపం ఉంటేనో, ఇందిరా శోభన్ కి కోపం ఉంటేనో తీసుకొచ్చి జైల్లో వేయరు కదా. అది పోలీస్ వ్యవస్థ కాదు కదా, ఇది ప్రభుత్వం కదా, డెమోక్రటిక్ గా ఉండేటువంటి పాలన కదా. అది రేవంత్ రెడ్డి డెమోక్రటిక్ గా నడుస్తున్నది. మీ నాయన నియంతృత్వంగా ఉన్నాడు కాబట్టి, అన్డెమోక్రటిక్ గా పనిచేశాడు కాబట్టి, ఒక నియంత్రణగా చేస్తున్నాడు కాబట్టి, మీరు ఏం చెప్తే అప్పుడు గతంలో పలానా జర్నలిస్ట్ పట్టుకరాంటే పట్టుకొచ్చిండ్రు, పలానా ఇంట్లో నుంచి బయటకు రానియొద్దంటే పొద్దున్న వచ్చి పోలీసు వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు. ఇవాళ ఎన్నడూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 35A సెక్షన్ అమలు చేయనటువంటి దాన్ని మీరు ఉన్న 10 సంవత్సరాల్లో ఆ సెక్షన్ అమలు చేస్తున్నారు. అది మీకున్నటువంటిది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేయండి. ఎంతమంది జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు, ఎంతమంది ప్రశ్నించే గొంతుకలు అరెస్ట్ చేశారు, ఎన్ని రకాలుగా ఏమంటారు వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు జస్ట్ వెనక్కి వెళ్ళి యూట్యూబ్ లో మీరు వినండి. నేను చెప్పాల్సిన అవసరం, అవే సాక్ష్యాలు కదా. అదే 2 తొండలు తీసుకొచ్చి ఆయన లాగుడు వదిలితే తెలుస్తుంది తొండల రెడ్డి ఎవరో, కొండల రెడ్డి ఎవరు అనే దానికి. చాలా ఆయనకి ఎట్లంటే అహంకారం, అధికారం కోల్పోయినా అహంకారం పోలే. బాడీ లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంది. నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నారు. ఏం మీకు సిగ్గుశరం అనిపించట్లేదా? మనుషులంటే రాజకీయాల్లో ఇందుకే వచ్చినారా? వీధి రౌడీలా, గల్లీ రౌడీలా? రేవంత్ రెడ్డి గారి భాష అంటే, రేవంత్ రెడ్డి ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన మీలాగా ఐఫై ఇంపోర్టెడ్ లీడర్ కానంత మాత్రాన ఏది మాట్లాడితే అది మాట్లాడతారా అని అడుగుతున్నాము. పాలమూరు బిడ్డలంటే అంత పనికిరాలనుకుంటున్నారా, ఖాళీగా ఉన్నారనుకుంటున్నారా? నువ్వు దావోస్ ఏం పడిచినావు చెప్పరాదు. చాలా సార్లు పోయినావు కదా, సూటు బూట్ వేసుకొని ఫోజులు ఇచ్చి ఫోటోలు పెట్టినావు కదా. ఎన్ని నిధులు తెచ్చినావు? మేము వచ్చిన 3 సంవత్సరాల కాలంలో
లాస్ట్ దావోస్కు పోయినప్పుడు 2,32,000 కోట్ల రూపాయలని పెట్టుబడులు తెచ్చినాము. ఇవాళ మళ్ళీ ఇంకా నడుస్తుంది. రేపటికి ఏంటి అనేది ఫైనల్ అవుతుంది. సో నీ మొహానికి నువ్వు తెచ్చిన కంపెనీలు ఏంటని అడుగుతున్నాము. సో రేవంత్ రెడ్డి గారు పని చేస్తా అంటే నేను బాగా ఐఫై బల్లల్లో చదువుకున్న ఇంపోర్టెడ్ లీడర్ని, సూటు బూట్ వేసుకున్న, ఇంగ్లీష్ మాట్లాడతా కాబట్టి నేను ఏం చేసినా బాగుంటది. ప్రభుత్వ బల్ల చదువుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇదంతా కూడా తూచిగానే ఉంటది అనుకుంటున్నావు అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ పైన కూడా నిన్న కామెంట్ చేస్తున్నాడు. సో భాష అనేది కమ్యూనికేట్ చేయబడాలి, అంతేకాని భాష అనేది నిన్ను రిప్రజెంట్ చేయదు, అది తెలుసుకో. పొంకనాల పోషెట్టి ఎవరో అందరికి తెలుసు. పొంకనాల పోషెట్టి ఎవరు? కేసీఆర్. ఏతులరావు ఎవరు? కేసీఆర్. అలా ఎప్పుడు కేటీఆర్ తయారయ్యిండు. మీరు మాట్లాడితే ఎట్లా వాటి గురించి, పొంకనాల గురించి? ఎవరు ఎగర ఇప్పుడు మొన్న లోకల్ బాడీ ఏంటి సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. ఎన్ని గెలిచినారు మీరు? మీ ఓట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు? కాంగ్రెస్ ఎన్ని సర్పంచులు గెలిచినాయి? అసలు కాంగ్రెస్ ఊర్లలోకి పోతే తిరిగి కొడతారు చెప్పులతో అని చెప్పిన మీకు ఇవాళ ఊర్లలోకి పోతే ఎంతమంది సర్పంచులు ఆహ్వానం పలికినారు కాంగ్రెస్ పార్టీకి? చూస్తున్నారు కదా రిజల్ట్. రేపు లోకల్ బాడీ మున్సిపల్ కూడా గదే జరగబోతున్నది, గుర్తుపెట్టుకోండి. అందుకని అంటున్నాం, మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించడం మానేసి ప్రజాక్షేత్రంలో 10 సంవత్సరాలు మీరు చేసిన తప్పులు ప్రజల ముందు క్షమాపణ కోరండి అని తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.